హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ముందుకైతే ఈరోజు పల్సర్ NS200, పల్సర్ F250 తీసుకొచ్చాను. ఈ రెండింటి మధ్యలో మీకు కంపారిజన్ చూపిస్తాను. జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం F250 అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బజాజ్ పల్సర్ 220F. 220Fకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఈ బండి డిస్కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ 220F రీలాంచ్ అయింది. సో ఫస్ట్ F250 గురించి చెప్పుకుందాం. F250 వచ్చేసి అప్పట్లో మీకు 1,55,000 ఉండే. అండ్ ఈ 1,50,000లో వీరు ఏమేమి ఫీచర్స్ ఇచ్చారంటే, ఇంజన్ కట్ ఆఫ్ ఇచ్చారు, స్టాండ్ వేసి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇంకోటి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇలా మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇంకో చూడండి, బ్లూటూత్ సింబల్ చూపించచ్చు. సో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే అందరికి ఇష్టము, కానీ ఇది LCD డిస్ప్లే, ఫుల్ కలర్ఫుల్ డిస్ప్లే కాదు. అండ్ బైక్ ఒక స్పెసిఫికేషన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, బైక్ ఒక ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70 అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 300 mm డిస్క్ వస్తుంది దీనికి. అండ్ ఇది 2 పిస్టన్ క్యాలిపర్. అండ్ రియర్ టైర్ వచ్చేసి మీకు 140/70 వస్తుంది. అండ్ రియర్ కూడా మీకు డిస్కే వస్తుంది, చూడొచ్చు. అండ్ బైక్ యొక్క షాక్ అబ్జర్వర్స్ గురించి మాట్లాడుకుంటే, రియర్ వచ్చేసి మీకు మోనో షాక్ అబ్జర్వర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. అప్ సైడ్ డౌన్ ఫోక్స్ లేదు. NS200లో అయితే మీకు అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు, బట్ దీంట్లోనైతే మీకు టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ వచ్చేస్తుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, 250cc సింగిల్ సిలిండర్, టూ వాల్ పర్ సిలిండర్. అంటే ఇలా 2 వాల్సే ఉంటాయి. 2 వాల్స్ ఉండడం ద్వారా మీకు బేసికల్లీ ఇలా 5 గేర్సే ఉంటాయి, చూడొచ్చు 5 గేర్. బట్ NS200లో మీకు 6 గేర్స్ వస్తాయి. అండ్ ఇది పెరిమీటర్ ఫ్రేమ్ కాదు, ప్రెస్డ్ పెరిమీటర్ ఫ్రేమ్. అంటే ఫుల్లీ పెరిమీటర్ ఫ్రేమ్ కూడా కాదు, జస్ట్ ప్రెస్డ్ పెరిమీటర్ ఫ్రేమ్. ఆయిల్ కూల్డ్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ కాదు. అండ్ ఇన్ ద సేమ్ వే లిక్విడ్ కూల్డ్ కూడా కాదు, ఆయిల్ కూల్డ్ ఇంజన్. ఆయిల్ ద్వారా ఇంజన్ అయితే కూల్ అయిపోతుంది. సో DTSI డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్, ట్రిపుల్ స్పార్క్ కాదు, ట్విన్ స్పార్క్. ఇగో ఈడొక స్పార్క్ ప్లగ్ చూడొచ్చు, మీరు కనిపిస్తుందా? ఇప్పుడు ఇంకోటి ఈడొక స్పార్క్ ప్లగ్ వస్తుంది. ఇగో చూడండి, ఈడొక ట్రిపుల్ స్పార్క్ కాదు, ట్విన్ స్పార్క్ ఇంజన్ ఇది. సో అండ్ ఈ బైక్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 39 ఇస్తుంది. ఒకసారి ఎగ్జాస్ట్ చూపిస్తాను. స్మూత్ ఉంది, ఎగ్జాస్ట్ అయితే స్మూత్ ఉంది. సో ఇది F250 గురించి. అండ్ మీరు ఈడ చూడొచ్చు, ఇది NS200 డిజిటల్ ట్రిపుల్ స్పార్క్ ఇంజన్. పేర్లు ఉన్నట్టుగానే ట్రిపుల్ స్పార్క్ ఉంటుంది దీనికి. 1 పైన ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఇంకోటి సైడ్కి ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, 3 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి. సో ఇంజన్ పికప్ అనేది ఇనిషియల్గా ఉంటుంది. 24.1 bhp హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 80 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రేడియేటర్ ఉంటుంది దీనికి, లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో అందువల్ల లిక్విడ్ కూల్డ్ కాబట్టి పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 100/80 టైర్, డిస్క్ వచ్చేసి 300 mm, 2 పిస్టన్ క్యాలిపర్. రియర్ వచ్చేసి 130/70. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మైలేజ్ వచ్చేసి 35 to 38 వస్తుంది. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇదే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ఇది మైలేజ్ తక్కువ ఇస్తుంది. కానీ దీని ఎగ్జాస్ట్ అయితే చాలా లౌడ్ ఉంటుంది, మీరు వినొచ్చు. ఎగ్జాస్ట్ అయితే లౌడ్ ఉంటుంది బండి అయితే. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే నాకైతే పర్సనల్గా NS200 నచ్చింది. ఎందుకంటే దీని రైడింగ్ కానీ, దీని కంట్రోల్ కానీ, ఇంకా దీని పికప్ కానీ దీంతో కంపేర్ చేస్తే NS ఎక్కువ ఉంది. సో దీంట్లో కొంచెం తక్కువ ఉంది. కానీ మీకు లుక్స్ వైజ్గా చూస్తే మాత్రం F250 మంచిగా అనిపిస్తుంది, ఫెయిరింగ్ కాబట్టి. అండ్ NS200 నార్మల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ.